నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. మైసూర్లో ప్రారంభమైన కొత్త మినుములు దేశంలో జూలై 18 నాటికి ఖరీఫ్ సీజన్ మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే తగ్గినట్లు సంకేతాలు అందుతున్నాయి. అయితే సానుకూల వాతావరణం, సంతృప్తికరమైన వర్షాలు కురుస్తున్నందున దిగుబడులు సమృద్ధిగా ఉండగలవని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు విదేశాల నుండి ఎడతెరిపి లేకుండా సరుకు దిగుమతులు పోటెత్తుతున్నందున పప్పు మిల్లర్ల కోసం రబీ, యాసంగి సీజన్ సరుకు సరఫరా అవుతున్నది. కర్ణాటకలోని మైసూరులో రుతుపవనాల వర్షాలు ప్రారంభానికి ముందే సాగు విస్తీర్ణం చేపట్టినందున కొత్త సరుకు రాబడులు ప్రారంభమయ్యాయి. ఈ సరుకు తమిళనాడు కోసం రవాణా చేయబడుతున్నది. అంతేకాకుండా ఆగస్టు చివరి నాటికి మహారాష్ట్ర నుండి కర్ణాటక సరిహద్దు జిల్లాలలో కొత్త సరుకు రాబడులు ప్రారంభం కానున్నాయి. మైసూరులో ప్రతిరోజు 700 బస్తాల కొత్త మినుముల రాబడిపై 2 నుండి 3% తేమ సరుకు. చెన్నై డెలివరీ 7400, స్థానికంగా 7000 నుండి 7200. ఆంధ్రప్రదేశ్ సరుకు PU38 రకం 7400, మధ్యప్రదేశ్లోని జబల్పూర్ గ్రేడింగ్ చేసిన మినుములు 7800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. అంతర్జాతీయ విపణిలో SQ మినుములు ప్రతి టన్ను $855, FAQ $785 CNF ప్రతిపాస్తున్నందున ముంబైలో FAQ మినుములు 200 వృద్ధి చెంది 7050, చెన్నైలో 7100, SQ 7475, ఢిల్లీలో FAQ 7350 నుండి 7375, SQ 7800 నుండి 7825 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. దేశంలో జూలై 18 నాటికి ఖరీఫ్ సీజన్ మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 16,51,000 హెక్టార్ల నుండి పెరిగి 14,45,000 హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది. రాజస్థాన్లో 2,75,042 నుండి పెరిగి 2,83,249 హెక్టార్లు, కర్ణాటకలో 89,400 నుండి 94,200 హెక్టార్లు, గుజరాత్లో 49,497 నుండి తగ్గి 23,031 హెక్టార్లు, తెలంగాణలో 17,983 ఎకరాల నుండి 14,991 ఎకరాలలో విస్తరించిందని ఆయా రాష్ట్రాల వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు. దేశంలో జూలై 18 నాటికి మినుముల సేద్యం తగ్గడమే కాకుండా కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసినందున వచ్చే నెలలో కోతకు సిద్ధమైన పంట ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున కొనుగోళ్లు జోరందుకున్నందున గత వారం ధర ప్రతి క్వింటాలుకు 200 నుండి 300 వృద్ధి నమోదైంది. ఉత్తరప్రదేశ్లోని చందౌసిలో దేశీ మినుములు 7100, మధ్యప్రదేశ్ మార్కెట్లలో 15,000 బస్తాల మినుముల రాబడిపై 3,500 నుండి 6,000, ఇండోర్లో 6,500 నుండి 7,000, గుజరాత్లోని రాజ్కోట్లో 6,500 నుండి 7,300, రాజస్థాన్లోని కేక్డీలో 1,000 బస్తాల రాకపై 6,500 నుండి 7,000, జైపూర్లో దేశీ మినుములు 6,700 నుండి 7,500, మహారాష్ట్రలోని లాతూర్లో 5,000 నుండి 7,000, జల్గాంలో 6,600 నుండి 6,800, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో పాలిష్ సరుకు 7,225 నుండి 7,300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.